బాబాయ్ నమస్తే. నమస్తే నమస్తే. నా పేరు యాదవ్ సార్. ఆటో నడుపుతా సార్. ఈ వయసులో ఆటో ఈ ఆటో అడుగుతున్నావు. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఆటో నడుపుతున్నా. 40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఎంత ఏజ్ నీకు? ఇప్పుడు 80 సంవత్సరాలు. 40 ఏళ్ళు ఆటో జీవితం 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళు ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడుంటావు? ఇక్కడ ఎల్లంబండేనా? ఓకే. కూకట్పల్లి. ఎవరు మీ ఎమ్మెల్యే? నా ఎమ్మెల్యే గాంధీ, అరికేపూడి గాంధీ. మళ్ళా కృష్ణారావు రెండు కలిసే ఉంటాయి. వీళ్ళు వాళ్ళంతా కలిసి. ఓకే బాబాయ్, ఏం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇది కార్పొరేటర్ ఎన్నికలు. మరి ఏంటి, ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటున్నావు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? మాకైతే ఇప్పుడు కేసీఆర్ కూడా మంచిగా మాట వల్ల బతుకుడాన్ని. ఇప్పుడు మొత్తం ఆగమైపోయింది. పిల్లలు స్కూల్లో అడిగిస్తలేవు, ఇండ కిరాలు కట్టుకోలేము, ఆట కిరాలు కట్టుకోలేము. ఈ అద్దెలు ఎక్కువైపోయినాయి. అదే రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ అప్పుడే ఇస్తా అన్నారు. అట్లా మోసం చేసిండు. కాలే అయ్యా అని చెప్పి ఆయన 3 సంవత్సరాలు ఇప్పుడు పెంచే వరకల్లా ఇప్పుడు 3 లక్షలు కట్టినా మొత్తం కట్టాలంటే వడ్డీలని కలిపి మొత్తం కట్టు మొత్తం 3 లక్షలు కట్టేసిన. ఇప్పుడు ఆయన వచ్చి పెంచినట్టే మాకు అప్పు అప్పుడే కట్టుకుందాం. రుణమాఫీ కాదంటే కట్టుకుందాం. అప్పుడు తక్కువ ఉండే 2 లక్షల లోపల అందరూ కట్టినాడు. కానీ ఏ కట్టారే ఎవరికి ఇచ్చిండు? అక్కడ రమ్మని ముందరికి రాలే. దాదాపు 21,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు కదా. ₹1,00,000 లోపు ఉన్నాయి. 50-60 మాఫ్ చేసిండు ఆయన. ₹1,00,000 మాఫ్ చేయలే. కావాలంటే వివరాలకు రాని ఆయన చెప్తాడు. అదే కదా ఉందా. ఇప్పుడు ఇస్తూ ఫీజుగా పోయిన పిల్లలకు ఆటోలు పొద్దుంటే కలిసి కూడా 500 వస్తారు ఆటో మీరు పెట్టుకుంటే. ఆటో మీద అప్పుడు మొత్తం ఉండేది. సండే రోజు కూడా జనాలు అంత అభిమానం అయిపోయింది. లేక జనాలు ఎప్పుడుండేది కూడా అంత ఎప్పటికి ఉండేది జనాలు. అది లేకుంటే మొత్తం అసలు మెయిన్ కుకట్పల్లి మెయిన్ సెంటర్ ఇట్లా ఉన్నది వ్యవహారం. 12,000 ఇస్తున్నాడు కదా. 12 పైసలు లేవు. ఇష్టాన్ని చెప్పే వరకు ఆజ్ఞానం అంతవరకే కానీ ఇస్తుండేవి. ఇప్పుడు ఎంతవరకు ఎంత ఇబ్బంది అయిపోయినా మాకు ప్రభుత్వం ఉండొద్దని ఎంత తొందరగా కూడా అంత మొక్కుతున్నాను. ఇప్పుడు మీకు అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ప్రాబ్లం. ఫ్రీ బస్ పెట్టి మొత్తం ఆడలంతా వెళ్ళిపోయాడు. ఎవరు ఎక్కువలేడు. వాళ్ళు ఫ్రీ బస్ ఎవరికి వాళ్ళు ఉద్యోగం ఉన్నవరకే లాభం ఉన్నాయి. మాకేం లాభం ఉండేది. ఇప్పుడు ఆడు 60-70 కొడుకు తిరిగి పోతాను మా లేని ఉత్తర పని చేసుకుంటేనే బతకాలి. వాళ్ళకి ఏం పోయా ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు ఉత్తర పని చేసేవాళ్ళకి ఎవరికి ఫ్రీ బస్ అవసరం ఉంది? వాళ్ళు ప్రజలు కట్టాలి. అది డబుల్ వేసింది. మళ్ళా మొగలకు డబుల్ అంటే ప్రభుత్వం వచ్చే కాడికి ఎంత ఇబ్బంది పాలైపోతుందో మొత్తం దొంగలతో 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు. 6 పైసలు లేవు ముఖం అంటే వారు ఇచ్చే ఏంటి చెప్పడం. కరెంట్ ఫ్రీ రావట్లేదు. ఫ్రీ కూడా ఎవరికి లేదు. ఎవరికొకరికి ఇచ్చిండు. అది కూర్చో ఒక లైట్ ఉన్నరకు ఇచ్చింది ఫ్రీ. ఇంకా ఎవరికి ఇచ్చిన ఫ్రీ ఎవరికి లేదు. గ్యాస్ 500 కన్నాడు. ఆ గ్యాస్ 500 కానీ 500 వస్తాడు. ఇప్పుడు ఆల్ బుక్ చేయాలి. ఇప్పుడు 1200 గ్యాస్ గా ఇస్తున్నాయి. ఇప్పుడు 80 ఏళ్ళ వయసులో మరి పింఛన్ తీసుకుంటున్నావు? పింఛన్ కూడా లేదు నాకు. మన పెట్టినా మరి ఒక్కో రావాల్సి చూడాలి. అవునా? ఇందిరా మిల్లు అన్నారు. లక్ష ఇందిరా మిల్లు ఇచ్చా అని చెప్పి బోర్డులు పెట్టుకున్నారు. 1,00,000 ఇల్లు ఇచ్చి ఏం చేసింది? ఇప్పుడు 5 లక్షలు కట్టాలి. అది లేకనే ఆడు కుర్చోంటే కుర్చో మీకెత్తి పోటీ. ఇక్కడ మన నగరం మొత్తం ఇల్లాన్ని కొలబట్టి మొత్తం వేరే లేబర్ వాళ్ళై మొత్తం ఆటో నడిపేవాళ్ళై మొత్తం సర్వనాశనం చేసి పెట్టి ఇప్పుడు వాడు ఎట్ట కట్టుకోవాలి, ఇల్లు ఎట్ట కట్టుకోవాలి, ఆటో ఎట్ట నడపాలి. ఇప్పుడు వస్తే గిరాకీ లేదు. ఆడు ఇంకా పిల్లలేడ్స్ ఆడికి వచ్చి అమ్మాయి ఆయన చూసుకున్నాడు. ఆవిడ ఎంతో గోలగోడు ఉండాలి. పిల్లలు చేస్తున్నారు. వాళ్ళు ఒకటి పెండాలు ఒకటి కొట్టారు పెట్టుకుని పెండ పెట్టిపోతాడు. ఇక మొదలు ఏం చేస్తాడు? ఆటో తీసుకొని వచ్చి వీడు 7 రావాలి, ఇంటికి పోయి 6 రావాలి. అది వచ్చి అది కట్టుకోబోతుంది, ఎక్కడ పోతుంది చెప్తాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాకు నచ్చలేదు. మాకు వద్దే పాలన వద్దు. దింపుడే. మరి ఎవరు కావాలనుకుంటున్నాం? ఇప్పుడు వస్తే బీజేపీ అన్న రావాలి, లేదా కేసీఆర్ అన్న కావాలి. మరి కేసీఆర్ ఒక 10 ఏళ్ళు ఇచ్చిన అవకాశం బీజేపీ ఇస్తున్నాడు. ఇచ్చినా కూడా మంచిగా చేసాడు. అన్ని విధాలు మంచిగా చేసాడు. కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం నీళ్ళని నెరవల్ల భూమికి మొత్తం నీళ్ళు తెచ్చిండు. నీళ్ళు మొత్తం ఒక నీరు కూడా వేరే, ఒక సుక్క కూడా వేరే. తెలిపోయినాటికే ఆ రిపేర్ చేయలేక బతుకు మొత్తం మళ్ళీ ఇప్పుడు అదే నీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళకి. మరి పోయిందన్న మళ్ళీ తప్పే అందరూ. అదే మరి ఇప్పుడు ఈ బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ చూశారు, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి చూశారు. మరి బీజేపీకి అదే ఒట్టి వాళ్ళకు లేకపోతే ఇదే రావాలి. కేసీఆర్ రావాలి, రాదు. సత్యనారాయణ కాంగ్రెస్ గా రాదు. 7 ఏళ్ళు కూడా 6 గ్యారెంటీలు రావట్లేదు. ప్రాజెక్టులు లేవు.
సులమంగాలు కళ్యాణ్ వచ్చిన కళ్యాణం లేదు, ఏమీ లేదు, ఏం లేదు. ప్రజల అధికారం ఉంటుంది ఆయన ముఖం ఉంటాడు అంతే, ఆయన చెప్పిన వరకే ఎవడు ఏడుగా. ఎందుకంటే ఈయన పోస్ట్ పోతాని 100 వరకే పోస్ట్ లేదా కానీ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ ఉంది, ఫామ్ నింపావా? నింపినాం. మరి దొంగ ఓట్లు అంటున్నారు అంటున్నారు, ఎట్లా ఉంటుంది అనుకుంటాం? లేదు మాది బరాబర్ ఊళ్ళో మాది ఉన్నది, ఊళ్ళో ఒకటి అక్కడ పెట్టుకున్నారా? మా ఊళ్ళో ఉన్నది. ఓకే సరే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా, బీజేపీ వచ్చే అవకాశం ఉందా? బీజేపీ కొంచెం వస్తాయి ఇక్కడ, ఎక్కడైతే మొత్తానికి ఇప్పుడు మొత్తానికైతే మన టీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారు. మొత్తం మేయర్ టీఆర్ఎస్ అవ్వాలి.